పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పత్తిపాక గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈ నెల 21న ప్రారంభమైన ఉత్సవాలు నేడు జరిగిన రథోత్సవంతో ముగిశాయి. నేడు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను అందంగా అలంకరించిన రథంపై ఆశీనులను చేసి రథోత్సవాన్ని వైభవంగా జరిపారు. ఈ రథోత్సవంలో స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు పలు ఇబ్బందులు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం పరిష్కరించేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. లక్ష్మీ నరసింహస్వామి గుడి స్వయంగా వెలిసినారు. ఇది చాలా ఏళ్ళ కింది నుంచి ఉన్నది. గత 25 సంవత్సరాల నుంచి అయితే మంచి బ్రహ్మాండంగా జాతర ప్రతి సంవత్సరం మే నెలల నరసింహస్వామి జయంతి రోజు ఇక్కడ కళ్యాణము, రథోత్సవం జరుగుతాయి. ఇట్టి కళ్యాణోత్సవానికంటే ముందు 41 రోజు ముందే ఇక్కడ పత్తిపాక గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులు మాలలు ధరించి, సుమారుగా ఒక 100 మందికి తక్కువ కాకుండా మాలలు ధరించి పొద్దున సాయంత్రం స్వామివారికి పూజలు, అభిషేకాలు చేయించి 41 రోజు తర్వాత నరసింహస్వామి జయంతి రోజు కళ్యాణం జరిపించడం జరుగుతుంది. ఇక్కడికి దాదాపు చుట్టూ పరిసర గ్రామాల ప్రజలు, ఒక 10-12 గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు అందరూ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వస్తుంటారు. స్వామివారి కళ్యాణం రోజు నిన్న జరిగింది. ఈరోజు రథోత్సవం. కళ్యాణం రోజు కూడా ఎంతమంది భక్తులు వచ్చినా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇక్కడ ఈ గుట్ట మీద వెలిసినప్పుడు ఏంటంటే ఖాళీ బాటనే ఉండే, భక్తులు వాళ్ళు వీళ్ళు కొంత సాయం చేసి ఇట్లా మెట్లు కట్టడం ఇవన్నీ కొన్ని జరిగినాయి. ఈ కింద కూడా ఇంకా సౌకర్యాలు బాగా ఉండాల్సి ఉన్నది. భక్తులకు సౌకర్యాలు అందుతలేవు. కాకపోతే ఇక్కడ ఈ గుడికి ఎక్కువ ఆదాయం లేదు కాబట్టి ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతలేదు. ఇక్కడ లక్ష్మణ్ కుమార్ గారు, ధర్మపురి ఎమ్మెల్యే గారు కొంచెం చొరవ చూపి ఇక్కడ ఈ గుడికి కొద్దిగా నిధులు కేటాయిస్తారని ఆశిస్తూ వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను పత్తిపాక గ్రామ ప్రజల తరఫున. నిన్న కళ్యాణోత్సవానికి కూడా ధర్మపురి ఎమ్మెల్యే గారు అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు కూడా వచ్చి స్వామివారి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. కాబట్టి వారు దీన్ని కొద్దిగా శ్రద్ధ తీసుకుంటారని నేను ఆశిస్తూ